హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే అటుకులతోని మిక్చర్ చేశానండి. ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి. టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉందండి. ఈ విధంగా చేస్తే ఇంటిల్లపాది కూర్చొని చాలా అంటే చాలా రుచిగా తినొచ్చండి. అంత బాగుంది. ఇది ఎలా చేశానో, ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్‌లోకి ఎళ్లి చూద్దామా? ముందుగా మనం అటుకులు తీసుకోవాలండి. అటుకుల్లో గూడా 2 రకాలుంటాయి. ఒక అటుకులేందంటే ఏస్తే మనం ఆయిల్‌లో పొంగుతాయండి. ఒక రకం ఏందంటే మామూలుగా పొంగకుండా మామూలుగా వస్తాయి. కానీ టేస్ట్ చాలా బాగుంటాయండి. ఓకేనా? ఇప్పుడు అవి పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి, నూనె దాదాపు ఒక 100 గ్రాముల దాకా అయితే ఏసుకుందాం. ఎందుకంటే మనం ఏసేవన్నీ ఫ్రై చేసుకోవాలి కాబట్టి. ఇందులో ఒక కప్పు వరకు వేరుశెనగ పప్పులు వేసుకునేసి వీటిని ఇలా కలుపుతూ బాగా మంచి ఎర్రగా వేగనిచ్చుకోవాలండి. ఈ ఆయిల్‌లో మనం ఈ టైపు బాగా ఫ్రై చేస్తే వేరుశెనగ పప్పులు సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిది. అందుకనేసి వీటిని మనం ఏందంటే మాడకుండా మంచి ఎరడాలుగా ఈ టైప్‌లో బాగా వేగనిచ్చుకోవాలండి. చూడండి ఎలా వచ్చాయో ఈ టైప్‌లో మనం వీటిని వేగనిచ్చుకోవాలి. ఇలా వేగితే ఏందంటే ఇవి తినేటప్పుడు బొరుగు బొరుగు అంటూ చాలా బాగుంటాయండి. అందుకోసం అనేసి ఈ టైప్‌లో మంచి ఎరడాలుగా వేగనిచ్చి అవి పక్కన పెట్టి, ఇప్పుడు తినే శనగలండి. అవి గూడా ఒక కప్పు దీంట్లో వేసుకొని, ఒక 5, 6 జీడిపప్పులు గూడా వేసుకుందాం. కొంచెం ఎక్కువ తక్కువైనా ఇబ్బంది లేదండి. అంటే మనం ఇంట్లో ఉండే స్తోమతను బట్టి పిడికెడైనా ఏసుకోవచ్చు, కప్పైనా వేసుకోవచ్చు జీడిపప్పులు చాలా బాగుంటాయి. వీటిని గూడా మనం ఈ టైప్‌లోనే మంచి ఎరడాలుగా ఇవి గూడా బాగా వేగనిచ్చుకోవాలండి. ఇందులో పడే ప్రతి ఒక్క వస్తువు గూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. హెల్త్‌కి గూడా. అందుకనేసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క సెకను గూడా మిస్ కాకుండా చూడండి. చాలా ఇంపార్ట్ అయింది. ఓకేనా? ఇది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అండి. పిల్లలకే గాని, పెద్దలకే గాని హెల్త్‌కి చాలా మంచి రెసిపీ ఇది. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెమ్మలు గూడా ఒక గడ్డని దాంట్లో వేసుకునేసి, ఇవి గూడా ఎక్కువ తక్కువ గూడా వేసుకోవచ్చండి. ఈ వెల్లుల్లి రెమ్మలు గూడా ఇలా ఫ్రై చేసుకొని తింటే హెల్త్‌కి చాలా మంచిది. అందుకనేసి ఇవి గూడా ఎక్కువ తక్కువ ఏసుకునేసి, ఇవి గూడా మాడిపోకుండా మంచి దోరగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఓకేనా? ఈ ఫ్రై అయిన వాటి అన్నింటిని కూడా ఇవి గూడా తీసేసి ఒక బౌల్‌లో వేసేసుకుందాం. ఇంకా స్తోమత ఉన్నవాళ్ళు జీడిపప్పులతోటి బాదం పప్పులు, పిస్తా ఇలాంటివన్నీ చాలా రకాలు కూడా డ్రై ఫ్రూట్స్ ఇందులో వాడుకోవచ్చు. ఇబ్బందేం లేదు. ఇప్పుడు ఒక పిడికెడైతే కరివేపాకు అది మంచి స్మెల్ వచ్చేదాన్ని దీంట్లో వేసుకునేసి కాస్త చిటపటలాడనిచ్చి మరీ మాడిపోనీయకుండా ఇలా అయిన తర్వాత తీసేసుకోవచ్చండి. ఓకేనా? ఇవి ఏందంటే మాడిపోకుండా చూసుకోవాలి. ఈ ఒక్కసారి బాగా కాగిన నూనెలో అలా ఏయంగానే చిటపట అంటూ సూపర్‌గా వేగిపోతాయండి. ఎక్కువ సేపు ఉంచకూడదు. నల్లగా మారిపోతాయి. ఈ టైపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ గూడా తీసి ఒక ప్లేట్‌లోకైతే వేసేసుకునేసి ఇప్పుడేం చేద్దామంటే ఇందాక రెడీ చేసి పెట్టుకున్న అటుకులండి. ఈ అటుకుల్లో మనం తీసుకునేటప్పుడు కాస్త ఏమైనా నలకలుంటే ఏరేసుకోవాలండి. ఓకేనా? కొన్న తర్వాత ఏరేసి ఇప్పుడు వీటిని తీసి మనం ఆయిల్‌లో వేసేసుకోవాల. ఇవి ఆయిల్‌లో వేసిన తర్వాత కాస్త వీటిని గూడా ఫ్రై చేసుకోవాలండి. ఓకేనా? ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులో మిగిలిన నూనె మనం వేరే వాటికి గూడా వాడుకోవచ్చండి. ఇబ్బందేం లేదు. చాలామంది అడుగుతూ ఉంటారు. ఇంత నూనె వేస్ట్ అయిపోతుంది గదా! అలా వేస్ట్ ఏం కాదండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. కాపోతే ఏందంటే మనకు ఇవన్నీ ఫ్రై అవ్వాలంటే కాసింత నూనె వేసుకోవాల్సిందే. కానీ ఈ టైప్‌లో చూడండి ఈ అటుకులేందంటే ఎక్కువ శాతం పొంగవండి. కానీ బొరుగు బొరుగు అంటూ రుచి మాత్రం అదిరిపోద్దండి. అంత బాగుంటాయి. ఓకేనా? ఈ అటుకులు. ఈ విధంగా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుగా ఫ్రై చేసిన అటుకులనైతే తీసి ఒక బౌల్‌లోకి అయితే వేసుకుందాం. ఈ అటుకులతోటి కొద్దో గొప్ప నూనె కాస్తలా ఉంటే ఈ టైప్‌లో మీదకించి చేసేసుకునేసి ఇప్పుడు ఫ్రై చేసిన శనగల్ని, జీడిపప్పుల్ని, ఆ తర్వాత వేరుశనగ పప్పుల్ని కూడా దాంట్లో వేసేసుకొని, ఆ తర్వాత కరివేపాకు రెమ్మలను వేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వెల్లుల్లి రెమ్మలు కూడా దాంట్లో వేసుకుందాం. ఇవన్నీ ఫ్రై చేసినయేనండి. పచ్చివి కాదు. ఇప్పుడు అవన్నిటిని కాస్త అలా తిరగేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అన్నీ బాగా కలిసే విధంగా. ఈ టైప్‌లో మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు లైట్‌గా స్పైసీ గురించి కొద్దిగంత కారం వేసుకుందామండి. ఎక్కువ అవసరం లేదు. ఆ తర్వాత ధనియాల పొడి కూడా చిటికెడు వేసుకునేసి, సాల్టు మనకి ఎంత అవసరమో అంత రుచికి సరిపడా యేసుకొని, పసుపు కూడా చిటికెడంటే చిటికెడు వేసుకుందామండి. వేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నింటిని మనం ఇలా తిరగేసుకుంటూ బాగా కలిపేసుకోవాలండి. అంటే మనం వేసిన ఈ కారం, ధనియాల పొడి, సాల్టు, పసుపు ఇవన్నీ ఏందంటే ప్రతి ఒక్క పీస్‌కి అతుక్కునే విధంగా అంటే కలిసే విధంగా ఇలా తిరగేసుకుంటూ బాగా కలుపుకునేసి
ఇప్పుడు ఒక్కసారి అలా టేస్ట్ చూసుకోవాలండి. సాల్ట్ ఇవన్నీ సరిపోయినాయా? కొంచెం కారం ఎక్కువ తక్కువ తినేవాళ్ళు గూడా ఏసుకోవచ్చు ఈ టైంలో. ఈ టైప్‌లో అన్నీ ప్రతి ఒక్కటి చూసుకున్న తర్వాత ఇప్పుడండి వేడి వేడిగా సర్వ్ చేసుకునేసి ఇంటిల్లపాది కూర్చొని తింటుంటే అబ్బా! రుచి ఉందండి. ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇంకా శక్తి ఉన్నవాళ్ళు డ్రై ఫ్రూట్స్ ప్రతి ఒక్కటి కూడా దీంట్లో వేసుకోవచ్చండి. మనం కొద్దిగన్ని జీడిపప్పులేసాం గదా! ఇంకా బాదం, పిస్తా అవి ఇవి అన్నీ ప్రతి ఒక్కటి గూడా ఏసుకోవచ్చండి. ఓకేనా? హెల్త్‌కి చాలా అంటే చాలా మంచిదండి ఈ స్నాకు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంటిల్లపాది కూర్చొని చాలా రుచిగా తినేయొచ్చండి.